అనంతవరంలో జలహారతి జలధార కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో జలహారతి జలధార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ శనివారం పాల్గొన్నారు. స్కూల్ ఆవరణలో డ్వాక్రా మహిళల ఉత్పత్తులను కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా చెల్లింపు చేశారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులను కొనుగోలు చేసి వారికి అండగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజలు పాల్గొన్నారు. మన ప్రకృతిని, మన వాటర్ ని, మన నేచర్ ని కాపాడుకునే హక్కు మనందరి బాధ్యత అండి. మన గ్రామం మనం బాగు చేసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజల మీద ఉన్నది. ఇవాళ ప్రభుత్వం నుంచి కూడా అనేక రకాలుగా మనకి నిధులు కూడా వస్తున్నాయి. తడి చెత్త, పొడి చెత్త ఎక్కడికెక్కడ ఊరు బయట, గతంలో అయితే ఊరు బయట ఈ కాంపోస్ట్ అంతా తీసుకెళ్లి ఊరు బయట తీసుకోవాలి. ఇవాళ అది కాదు, ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వీటికి కొన్ని వెహికల్స్ కేటాయించి వాటి ద్వారా మరి కంపోస్ట్ తయారు చేసి రైతులకు ఇవ్వడం కూడా జరుగుతుంది. గ్రౌండ్ వాటర్ని పెంచాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి ఎక్కడికెక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని మరి మన పంట కాలువలన్నీ కూడా పురుగు తీసుకోవడం, రేపు వచ్చేటువంటి వర్షం నీటి వచ్చి పడితే భూగర్భ జలం బాగా ఎక్కువగా ఉండటం వల్ల మనకి పంటలు బాగా సమృద్ధిగా పండుతాయి. ఇంటి ఎదురుగా కుళాయి ఉంది, అక్కడ నీళ్ళు వస్తుంది. ఆ పంపు ఎవరిది? మీదే. అంటే మీ ఇంట్లో మీరు బోర్వెల్ కొట్టుకున్నారా, వాటర్ పెట్టుకున్నారా మొత్తం? కానీ మీ అమ్మ నాన్న కానీ ఇంటి పక్కన ఏమనుకుంటున్నారు, నీళ్ళు సరిపడా ఉందా మీ గ్రామంలో లేదా? అంటే నువ్వు పెద్ద వాళ్ళు అయిన తర్వాత నీకు సరిపోతుందా నీళ్ళు అని అంటున్నారా లేదా? అదే నీకు తెలిసినట్టు నీళ్లు వేస్ట్ ఎలా జరుగుతుంది మీ గ్రామం? స్నానం చేయడానికి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మీ ఊరిలో తర్వాత మీ గ్రామంలో ఉన్న మీ ఇల్లు కానీ మీ అమ్మ నాన్న పొలం కానీ సరిపడా నీళ్ళు ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలి? ఓకే, ఓకే. తర్వాత జల అంటే ఏంటి? భూగర్భ జల అంటే చెప్పాలి. ట్యాంక్ అంటారు మీరేమైనా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ భౌగోళిక ప్రాంతంలో రోజుకి వెళ్తే అక్కడ మనకు ఆయిల్ అనేది దొరుకుతుంది. ఎక్కువ కెమికల్స్ ని వాడితే అది చిన్నగా తీసుకెళ్ళి అది కూడా మనం తాగే నీళ్ళలో కలిసిపోతాయి. అనవసరమైన ఇన్సెక్టిసైడ్స్ పిచికారీలు వేస్తే అది కూడా అదలేదు, అది మన పిల్లలు తాగుతారు. అలాగే రొయ్యల చెరువు చేయడం తప్పు లేదు, కానీ అక్కడ ఎలాంటిది వాటర్ అనేది కూడా మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం. మీరు మీ గ్రామ స్థాయి ప్రణాళికని మీరు చేసుకోవాలి. మీరు ఇల్లు మీరు ఎలా మీరు మేనేజ్ చేస్తారు, అలా మీ గ్రామాన్ని మీరు మేనేజ్ చేయాలి. అందులో మీరు చేయగలిగినవి మీరు చాలా వినూత్నమైన ఆలోచన చేయగలుగుతారు, అది మీరు చేసేది. ఇంకా ఏమి మీరు చేయాలి, అది జలధార యాప్ లో మీరు ఎస్టిమేట్స్ తయారు చేసి సబ్మిట్ చేయాలి నాకు. అది నాకు వచ్చినప్పుడు మన స్థాయిలో మేము చేస్తాం. జిల్లా స్థాయిలో కూడా కొంచెం చేయలేము, మనం పెద్ద డబ్బులు అవసరం ఉంటాయి. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని శాంక్షన్ తీసుకుంటాం. సో ఇది ఈరోజు గ్రామ సభ. చాలా ధన్యవాదాలు. నేను పాల్గొన్న గ్రామ సభలో ఒక విశేషమైన అనుభూతి నాకు ఈరోజు నా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈరోజు నాకు వచ్చింది. చాలా చక్కగా అందరూ పాల్గొన్నారు. అది దీని విశేషత ఏంటంటే అది ఇప్పుడు కొన్ని నేను నోట్ చేసుకున్న కొన్ని అంశాలు నేను మీ అందరి ముందు పెడతా ఉన్నాను. పివి పాలెం మండలం అని ఒకటి ఉంది. ఆ మండలాన్ని పెడితే నేను పర్యటనకి కోనసీమలా ఉంటుంది. ఆ ఒక్క మండలంలో
వరి పంట పొలాలు అండ్ టెంకాయ చెట్లు కనపడుతున్నాయి. టెంకాయ చెట్లకి మీరేమి కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ వేర్లు నీళ్ళని వెనుకలేవి, అది నీళ్ళని తాగుతుందనేది మేమందరం చదువుతున్నాం. తర్వాత సేంద్రియ పద్ధతి అంటే మైక్రో ఇరిగేషన్, తర్వాత న్యాచురల్ ఫార్మింగ్. అలాగే గ్రామాల్లో కొన్ని అందరి కోసం చేయాలి, కొన్ని కొంతమంది కోసం చేయాలి, కొన్ని మీ కోసం చేయాల్సి, కొంతమందికి ఉపయోగపడేది అంటే ఒక కాలం పంట కాలం లైన్ లో కొంతమంది రైతులు ఉన్నారు. ఆ కాలం క్లీన్గా ఉండాలని మీరు కోరుకుంటారు. అక్కడి నుంచి డ్రైనేజ్ కూడా బాగుండాలని మీరు కోరుకుంటారు. కొంతమందికి ఉపయోగపడేది. గ్రామంలో ఒక వీధిలో ఉన్నారు, మీ వీధికి కుళాయి వస్తే ఆ లైన్ ఒకటి వస్తే మనం అందరికి ఉపయోగపడుతుంది. అది మీరందరూ కలిసి మీరు మాత్రమే 20-30 కుటుంబాలకు చేస్తారు. కానీ మీ ఇంటికి కావాలని అనుకుంటారు, నా ఇంట్లో గేదెలు ఉంటే ప్రభుత్వం వస్తే బాగుంటుంది, అది మీకోసం మీరు చేసుకుంటారు. కానీ జలధార జలహారతిలో వారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే, ఎవరో ఒక్కరికి నీళ్లు తగ్గినా, మన గ్రామంలో ఏదో ఒక మూలలో కొంతమందికి నీళ్లు తగ్గినా వాళ్ళ సమస్యని అనుకోకుండా మనం అందరి సమస్య, ఎందుకంటే అది నెమ్మదిగా పెరిగి మీ పనిలో కూడా అది ఆ సమస్య రావచ్చు. అలా ఆలోచించబడిపోతుంది. ఇక్కడ దొంగ గురించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఒక మండలంలో పెద్ద సమస్య ఉన్న ఒక గ్రామాన్ని తీసుకుంటాం. ఒక నెల అంతా ఆ గ్రామం పైన రెవెన్యూ పరంగా మాట్లాడుతున్నాం, రెవెన్యూ సర్వే పరంగా. ఆ గ్రామంలో 4 సార్లు వస్తాం. అకాల వర్షం వలన, మోతా సైక్లోన్ వల్ల కూడా నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం కూడా ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అది మాకు రిలీజ్ చేసే ప్రక్రియలో ఉన్నారు. దాన్ని కూడా ఫాలోఅప్ చేసి రైతులకి అందరికీ అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. లైన్లో రండి, ఉంటా సార్. ప్రత్యేక సన్మానం సార్.